వెల్కమ్ టు అమ్మ ప్రేమ. ఈరోజు నేను చిన్నపిల్లలకి మన ఇంట్లోనే హార్లిక్స్ ఎలా తయారు చేయాలనో చాలా సింపుల్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము ఒక నేనైతే అర్ధ కేజీ తీసుకున్నాను గోధుమల్ని. అవి బాగా శుభ్రం చేసుకొని కడిగి ఒక 5 నుంచి 8 గంటల వరకు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని నీళ్ళన్నీ వంపేసి ఒక క్లాత్లో లేదా ఒక గిన్నెలోనే, నేనైతే గిన్నెలోనే తీసుకున్నాను. గిన్నెలోనే ఒక్క చుక్క కూడా నీరు లేకుండా అలాగే మూత పెట్టేసి అలాగే ఉంచేసాను. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఒక నైట్ తర్వాత కొంచెం నీళ్లు చల్లి వాటిని ఒక 2 రోజులు అలాగే ఉంచాలన్నమాట. 2 రోజులకి బాగా మొలకలు ఎత్తుతాయి. 2 డేస్ లోపు అప్పుడప్పుడు కొంచెం వాటర్ చల్లితే అవి మొలకలు వచ్చేస్తాయి. మనకు తెలుసు కదా మొలకలు ఎలా పెట్టాలనో. మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆరబెట్టేసేయాలి. ఆరబెట్టిన తర్వాత బాగా తేమ అవి ఇవి లేకుండా నీట్గా ఆరిపోయి ఉండాలండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఒక గిన్నెలోకి లేదా ఒక కడాయిలోకి తీసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా దాంట్లో ఉండే తేమ అదంతా కూడా బాగా ఎగిరిపోయి బాగా వేగుతాయండి. వేగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆ వేడి అంతా చల్లారేంత వరకు మనము ఒక ప్లేట్లో వేసి మళ్ళీ చల్లారబెట్టుకోవాలి. అప్పుడు గోధుమలన్నీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంటే అందులో హీట్ ఉంటుంది కాబట్టి అవి ఎంత చల్లారేంతవరకు మనం చూసుకొని చల్లారిన తర్వాత మనకు నార్మల్గా గోధుమలు ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చేస్తుంటాయండి. చూడండి పొడి పొడిగా వచ్చేస్తుంటాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వీటన్నిటిని మళ్ళీ ఒక మిక్సీలోకి వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక 2-3 టిప్పులకి ఇది బాగా మెత్తగా అవుతుందండి. మనము నార్మల్గా రవ్వ ఉంటుంది కదా, పిండి అంతా జల్లి పట్టుకున్నాక మళ్ళీ ఆ రవ్వను తీసి మళ్ళీ మిక్సీలో వేసుకొని అలా 2-3 టైమ్స్ వేసుకున్నాక మిగిలిపోయిన రవ్వని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా జల్లి పట్టేసుకోవాలి. బాగా మెత్తగా స్మూత్గా ఉండే పౌడర్ అంతా కిందికి దిగేసి ఉంటుంది. దీన్ని మళ్ళీ నేను రిటర్న్ మిక్సీలో వేసుకొని అలా 2-3 టైమ్స్ వేసేసుకున్నానండి. మొత్తం నాకు పౌడర్ అంతా మిగిలిపోయింది. ఈ రవ్వని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పౌడర్లోకి నేనైతే చిన్నపిల్లలకైతే మనం బాదం పప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. నేను పెద్ద పిల్లలకి అని చెప్పి ఒక 20 బాదం తీసుకున్నాను. అలాగే ఒక కప్పుకి షుగర్ తీసుకున్నాను. మీరు చిన్నపిల్లలు అంటే సంవత్సరం పైబడిన పిల్లలకు అట్లా అరుగుదల కాదు అనుకుంటే కనుక మీరు 10 అలా తీసుకోండి చాలు. నేను 4 ఇయర్స్ బేబీ కోసం అని చెప్పి ఒక 20 అలా తీసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకి అరగదు కాబట్టి మీరు చూసి వేసుకోండి బాదం పప్పు. మీరు కావాలంటే ఇంకేవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఆ పౌడర్ని అంతా మనము ఈ గోధుమల పిండి ఉంది కదా దాంట్లో కలిపేసుకున్నానండి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ అంటే బాగా ఒక గాజు సీసాలో లేదా గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ లాక్ ఉండేదైతే కనుక మనకు అలాగే ఉంటుంది, టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ట్రై చేశాను. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ రవ్వని నేను వేస్ట్ చేయకుండా ఈ రవ్వతో నేను ఉప్మా చేసేసాను చిన్నపిల్లల కోసం అని చెప్పి. చాలా టేస్ట్గా ఉందండి. మన ఇంట్లోనే తయారు చేసింది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.